నమస్కారం P7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మద్యం షాపులకు ప్రభుత్వం శాశ్వత గదులను ఏర్పాటు చేయాలి. షాపుల సమయాన్ని ఎక్స్చేంజ్ అధికారులు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. మద్యం షాపుల యజమానులు. కొండల మట్టిని కరిగించి మింగేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం. తవ్విన ప్రాంతాలను పరిశీలించిన సిపిఎం నాయకులు. అంగన్వాడీల సమస్యల పరిష్కారంకై కలెక్టరేట్ వద్ద ధర్నా. కూటమి ప్రభుత్వం తక్షణం పరిష్కరించుకుంటే రాష్ట్రంలో మరో చారిత్రక పోరాటాన్ని చూస్తారన్న గంధరపు మురళి. తిరుపతి నగరంలో ఘనంగా ఒలింపిక్ ర్యాలీలో పాల్గొన్న 1000 మంది క్రీడాకారులు, విద్యార్థులు, క్రీడా సంఘాల నాయకులు. ఇక వార్తల్లోని వివరాలు. జనసంఘ్ వ్యవస్థాపకులు, భారతీయ జనతా పార్టీ మూల కారకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా బలిదాన్ దివాస్ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు, అలాగే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతకర్త డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన దినోత్సవం ఈరోజు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఈ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు మన దేశానికి ఎంతో కృషి చేశారు. అభివృద్ధి పదంగా మన దేశాన్ని తీసుకువచ్చారు. ముఖ్యంగా ఈరోజు 370 ఆర్టికల్ రద్దుకు ఆయన చేసిన కృషి ఫలితమే ఈరోజు 370 ఆర్టికల్ రద్దు అయింది. ముఖ్యంగా అప్పట్లోనే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఒక దేశానికి ఒకే జెండా, ఒకే రాజ్యాంగం, ఒకే ప్రధాని ఉండాలని అప్పట్లోనే 370 ఆర్టికల్ రద్దుకు ఆయన ఎంతో కృషి చేశారు. ఈరోజు మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే హోంమంత్రి అమిత్ షా గారు 370 ఆర్టికల్ రద్దు చేసి ఈరోజు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి ఘనమైన నివాళి అర్పిస్తాము. భారతీయ జనతా పార్టీ తరఫున ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కార్పొరేట్ విద్యా సెక్టర్లు పనిచేస్తున్నాయా లేవా అని ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హిమగిరి యాదవ్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలు ఆర్థిక దోపిడీ చేస్తున్నాయని, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయల ఫీజుల లెక్కన వసూలు చేసి వారికి కనీస అవసరాలు కూడా లేకుండా విద్యా సంస్థలు నడుపుతున్నాయని ఆయన ఆవేదన చెందారు. విద్యా సంస్థల్లో కేవలం విద్యలు మాత్రమే బోధించాలని, చేతి వృత్తిదారులు చేయాల్సిన పని కూడా చేసి తద్వారా లబ్ధిని పొందుతున్నారని ఆయన మండిపడ్డారు. విద్యా హక్కు చట్టాన్ని అమలుపరచడంలో నిర్లక్ష్యం చేస్తున్న విద్యా సంస్థలపై రాష్ట్ర విద్యాశాఖ అటెండ్మెంట్ చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. విద్యాశాఖ అధికారులే వెన్నుదన్నులుగా ప్రైవేట్ విద్యా సంస్థలను కాపు కాస్తున్నారని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని అన్నారు. ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కొని సత్వర చర్యలు తీసుకుని ప్రభుత్వ జూనియర్ కళాశాలను తిరుపతిలో ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నామని అన్నారు. ఉమ్మడి తిరుపతి జిల్లా వాసులకు ప్రభుత్వ ఉద్యోగం అందుబాటులోకి తీసుకొని వచ్చి ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థాపించవలసిందిగా ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో వెంకటేష్, రాజేష్, సందీప్ పాల్గొన్నారు. దానికి 1 లక్ష రూపాయలు చెల్లించాలి. ఇంత ఫీజులు అమలు చేస్తున్నా కూడా ఎందుకు జిల్లా ఉన్నతాధికారులు కళ్ళకు గుడ్డలు కట్టుకొని మాకేమీ కనపడట్లేదు, మీరు దోచేయండి అని చెప్పి ఏమన్నా ప్రోత్సహిస్తున్నారా కార్పొరేట్ సెక్టర్ వారిని? ఈరోజు విద్యకు అడ్మిషన్ పొందాలంటే లక్షల్లో పైమాట, కానీ తల్లిదండ్రులు మాత్రం అందులో ఏదైతే నిర్ణయించారో లక్షల్లో పైమాటకి అందులో 50% ఫీజు మొదట్లోనే వాళ్ళకి డిపాజిట్ చేయాలంట, లేకపోతే అడ్మిషన్ రాదు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 38 వినతులు వచ్చాయని అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 11 మంది తమ సమస్యలు తెలుపగా 27 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. ఎన్జీఓ కాలనీ వద్ద భవనం నిర్మిస్తున్నారని, గ్రీన్ మ్యాట్ వేయకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి, పరిష్కరించాలని
యూడీఎస్ ఓవర్ఫ్లో అరికట్టాలని, డీఆర్ మహల్ వద్ద తాగునీరు, మురుగునీరు కలుషితం అవుతున్నాయి పరిష్కరించాలని, ఇంటి పన్ను మార్చాలని, ధోబీఘాట్ నందు మౌలిక వసతులు కల్పించాలని, దోమలు అరికట్టాలని, సాయి విష్ణు లేఅవుట్ నందు ఆక్రమణలు తొలగించాలని, గంగమ్మ గుడి తూర్పు ముఖమున రావి చెట్టు తొలగించాలని కోరారని తెలిపారు. ఆయా సమస్యలను విభాగాల వారీగా పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించామని అదనపు కమిషనర్ తెలిపారు. తిరుపతి జిల్లాలో సుమారు 34 మంది షాపుల యజమానులు ప్రభుత్వం నిబంధనల ప్రకారం మద్యం అమ్మకాలు చేస్తున్నామని, అయితే శాశ్వత గదులు లేకపోవడంతో మద్యం సేవించే వినియోగదారులు, స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని మద్యం షాపుల యజమానులు ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు మద్యం షాపులు తెరచి రాత్రి 10 గంటలకు సమయపాలన పాటిస్తూ మూసివేస్తున్నామని, ప్రతి మద్యం షాప్కు సీసీ కెమెరాలు, ఎక్స్చేంజ్ అధికారులు ఏర్పాటు చేసి గమనిస్తున్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని వారు విమర్శించారు. లక్షలాది రూపాయలు డిపాజిట్ చేసి ప్రస్తుతం లాభాల కంటే నష్టాల్లోనే షాపులు నడుస్తున్నాయని అన్నారు. ఎక్సైజ్ అధికారులు కూడా మద్యం షాపులో పూర్తి నిఘాను పర్యవేక్షిస్తున్నారని మీడియాకు తెలిపారు. షాపులు ఒకదాని పక్కన ఒకటి ఉండటంతో కొనుగోలుదారులు ఎక్కడ పడితే అక్కడ రోడ్లలో తాగుతున్నారని, దీనికి తమ బాధ్యత ఏముందని వారు ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో రామకృష్ణ, సురేందర్ నాయుడు, సుబ్బరాయుడు, గోపీనాథ్, సుబ్రహ్మణ్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే టైమింగ్ మెయింటైన్ చేస్తున్నాము. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే ఎంఆర్పీ రేట్లు అమ్ముతున్నాము. దీంట్లో దోపిడీ ఎటువంటిది లేదు. మాకు చాలా సమస్యలు ఉన్నాయి. మాకు లైసెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు నష్టాల్లోనే పోతున్నాము. ఇప్పటివరకు మాకు ఆదాయం వచ్చింది ఏమీ లేదు. ఇప్పుడు నష్టాలు కూరుకుపోయి ఉన్నాం కాబట్టి మా కష్టాలు చెప్పడం కోసం వచ్చాము మీకు. మా తిరుపతి వైన్ షాప్ అందరూ వచ్చారన్నమాట. ఇంతకుముందు ప్రైవేట్ షాపులు ఉన్నప్పుడు పర్మిట్ రూమ్లు కేటాయించారు మాకు. అప్పుడు 5 లక్షల రూపాయలు లైసెన్స్ ఫీజు తీసుకొని పర్మిట్ రూమ్లు ఇచ్చారు. ఇప్పుడు మా పర్మిట్ రూములు లేని నిబంధనలు పడుతున్నాం మేము. వీలైన తొందరగా మాకు పర్మిట్ రూమ్ కల్పించి చూసుకోవాలని గవర్నమెంట్ కోరుతున్నాం. లేదు, గవర్నమెంట్ అలాట్ చేయలేదు. బార్లు ఉన్నాయని చెప్పి ఇవ్వట్లేదు. ప్రస్తుతానికి మాల్తో అయిపోయి ఇప్పుడు 7 నెలలుగా మేము సమస్యలు ఇబ్బంది పడుతూ ఉన్నాం కదా. పర్సంటేజ్ కూడా రావట్లేదు. అంటే మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, కేవలం వ్యాపారస్తులు మాత్రమే. రాజకీయాలతో మాకు సంబంధం లేదు. మీకు రాజకీయంగా ఏమనంటే రాజకీయంగా ఫైట్ చేసుకోవచ్చు, కానీ వైన్ షాపులతో మాత్రం ఏముంది వ్యాపారస్తులతో. మేము ఆల్రెడీ డిప్ వేసుకున్నప్పుడు చాలా లక్షలు కోల్పోయినాం. అప్లికేషన్లకి చాలా డబ్బు ఖర్చు పెట్టాము. గవర్నమెంట్ షాప్ నుంచి ప్రైవేట్ షాప్ వచ్చినప్పటికీ ప్రైవేట్ షాప్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం గవర్నమెంట్ షాప్ని చాలా డబ్బు ఖర్చు పెట్టాము మేము. దాని మీద చాలా నష్టపోయాం ఇప్పటివరకు. ఇప్పటికి మేము వడ్డీలు కట్టుకొని సరిపోతుంది. జస్ట్ మేము చేసేది కొరియర్ జాబ్. వైన్ షాప్లో డిపోలో మందు తీసుకొస్తున్నాం, ఇక్కడ అమ్ముతాం, ఆ డబ్బు తీసుకొని మళ్ళీ డిపోకే కడతాం. మాకు వచ్చింది ఎటువంటి ఆదాయం లేదండి. దయచేసి దీని రాజకీయ ఇళ్ల మధ్యలో తాగుతాడు. ఇంకా అలిగేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. పక్కనే కుటుంబాలు డిస్టర్బ్ అవుతున్నాయి. లేడీస్ రోడ్డు పైన తిరగడానికి ఇబ్బంది అవుతుంది. వాటికన్నిటి మేము కాపలా కాయలేం కదా. సో పర్మిట్ రూమ్ ఉంటే అందరికీ బాగుంటుంది, గవర్నమెంట్కి బాగుంటుంది, ప్రజలకి బాగుంటుంది, మాకు షాప్ నడిపించడానికి ఈజీగా ఉంటుంది. మేమేమో దొంగతనంగా మంది చమ్మినట్టుగా దాచిపెట్టుకుని వ్యాపారం చేయాలంటే కష్టం ఉంది మాకు కూడా. అట్లాంటిదే లేదు. ఇప్పుడు సమయం గురించి అయితే ఎటువంటిది లేదు సార్. 10 గంటలకు షాప్ తీస్తున్నాం, 10 గంటలకు క్లోజ్ చేస్తున్నాం. ఏంటంటే మా ప్రతి వైన్ షాప్కి సీసీ కెమెరాలు, ఐపీ లింక్ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు 10 o'clock ఓపెన్ చేస్తున్నారో క్లోజ్ చేస్తారో వాళ్ళు చూసుకోవచ్చు. కెమెరా లింక్ వాళ్ళకి ఉంది ఒకటి. రెండోది ప్రతి కానిస్టేబుల్ మార్నింగ్ 10 గంటలకు వచ్చి షాప్ ఓపెన్ చేసి జీపీఎస్ ట్రాక్ చేసి ఫోటో తీసి పెడుతున్నాడు. నైట్ క్లోజింగ్ టైంలో వాళ్ళు 10 o'clock ఫోటో తీసి పెడుతున్నారు. షాపులు ఉంటాయి, పక్కన కూల్ డ్రింక్ షాప్ ఉంటుంది, చికెన్ షాప్ ఉంటుంది. అవన్నీ మా కంట్రోల్ కాదు కదా. మాది ఓన్లీ వైన్ షాప్ నడిపించిన వరకు స్టాండింగ్లో తాగుతున్నారు, రోడ్డు పైన తాగుతున్నారు. అవన్నీ మేము ఎట్లా కంట్రోల్ చేయని అవుతుంది. దానికోసం పర్మిట్ రూమ్ వేయండి. దాన్ని మేము 5 లక్షల రూపాయలు కట్టడానికి మేము రెడీగా ఉన్నాం. మేము అమ్మడం వరకే మా బాధ్యత. మేము అమ్ముతున్నాం, ఆ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ డిపోకే కడుతున్నాం. ఆనంద తీసుకొని మాకు దాంట్లో రూపాయి ఆర్జన లేదు, లాభార్జన ₹1 లేదు. ప్రస్తుతానికి నష్టాలు ఉన్నాయి. ఎందుకంటే మేము ఒక్కొక్కరు 30 అప్లికేషన్లు 20 అప్లికేషన్లు వేస్తే ఒక్క షాప్ వచ్చున్నాయి. అసలు రానోళ్ళు కూడా ఉన్నారు పాపం. రానోళ్ళు ఆ రోజు బాధపడి వదిలేసుకున్నారు. వచ్చి మేము రోజు బాధపడుతున్నాం. షాప్ రానోడు ఒక రోజు దెబ్బైంది, సమస్య లేదు. షాప్ వచ్చిన వాళ్ళు ప్రతిరోజు మాకు బాధలే. ప్రెస్ మీట్ ద్వారా ఏం కోరుకున్నామంటే, మేము ఎటువంటి రాజకీయాలకి మేము అతీతం, రాజకీయాలకు మాకు సంబంధం లేదు. మేము వ్యాపారం చేయడానికి వచ్చినాము. వ్యాపారంలో చాలా నష్టాలు ఉన్నాయి, మమ్మల్ని కాపాడమని అడుగుతున్నాం. గవర్నమెంట్ని ఆర్జించిన గవర్నమెంట్ ఏదో 4% పెంచామన్నారు. అది కూడా అంతంత మాత్రమే 14%. అది చాలకుండా ఉంది మాకు. సరే, ఆ పర్సంటేజ్ అటు వదిలేస్తే మాకు ఈ పర్మిట్ రూమ్లో సమస్య వస్తుంది కదా. ప్రతి ఒక్కరు వస్తున్న పర్మిట్ రూమ్లు లేదు, మంది ఆగిపిస్తున్నారు, మంది అమ్ముతారు, ఎన్ని సమస్యలు చెప్తున్నారు. అదేదో మాకు పర్మిట్ రూమ్ కల్పించేస్తే దానికి అమౌంట్ మేము పే చేస్తాం గవర్నమెంట్కి. ఇంతమంది గవర్నమెంట్ మాకు షాపులు ఇచ్చినప్పుడు అప్పుడు కూడా మాకు షాపులు ఉన్నాయి. 5 లక్షల రూపాయలు మేము పే చేసి
సంవత్సరానికి 5 లక్షల రూపాయలు పే చేస్తున్నాం, అక్కడ పర్మిట్ రూమ్ ఇచ్చారు. ఇప్పుడు బార్లు వాళ్ళ మీద పెట్టి బార్లు ఇస్తున్నారు, బార్లు ఉన్నాయి కదా మీకు పర్మిట్ రూమ్ లేదని ఆపారు. అది లేని దానివల్ల వాళ్ళు మందు కొనుక్కొని పక్క షాపులోనే అక్కడెక్కడ పోయి తాగుతారు. దానికి మాకు సంబంధమే లేదు. ఎందుకంటే టౌన్లో ఒక వైన్ షాప్ అంటే పక్కన 10 షాపులు ఉంటాయి, అవి మా కంట్రోల్ కాదు, మాకు అయితే సంబంధమే లేదు. అక్కడ తాగితే కూడా అది కూడా మా మీదే చెప్తున్నారు. డిమాండ్ అంటే ఇట్లే రోజు షాపులు మూయిపించడాలు, ఆ టైమింగ్ అయితే మేము కరెక్ట్గా ఫాలో చేస్తున్నాం, టైం ఎటువంటి సమస్య లేదు. అక్కడ మా షాపు దరిదాపులు కూడా ఎవరిని రాయకుండా పోలీసులు పెట్టడాలు ఇబ్బంది పెడుతున్నారు. మాకు ఎక్సైజ్ వాళ్ళు కూడా బాగా నిఘా పెట్టారు. అంటే మేము తప్పైతే ఏం లేదు, మాది ఎక్సైజ్ వాళ్ళు రోజు చెకింగ్లు వస్తున్నారు, నిఘా ఉంది, అన్నీ ఉన్నాయి. ఓకే, మీకు రాజకీయంగా సమస్యలు అంటే చాలా ఉన్నాయి. ప్రజల మీద పోరాడడానికి ప్రజలు నీటి సమస్య ఉండొచ్చు, మురుగునీటి సమస్య ఉండొచ్చు, తిరుపతిలో ట్రాఫిక్ సమస్య ఉంది, వాటి మీదంతా పోరాడి దాని మీద చర్యలు తీసుకోవచ్చు. కానీ చిన్న మ్యాటర్ ఇది వైన్ షాపుల మీద తీసుకోవడం. గత ప్రభుత్వంలో వైన్ షాపులు ఎలా జరిగినాయి అందరికీ తెలుసు. ఈ ప్రభుత్వంలో ఏం జరిగిపోతున్నాయి ఇప్పుడు? అట్లా అన్యాయం ఏం జరగట్లేదే. సార్ చెప్తున్నారు, రాజకీయానికి వ్యాపారానికి సంబంధం లేదు. రాజకీయ నాయకులు ఏదో చెప్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద బురద చల్లడం కోసం వాళ్ళు అడుగుండొచ్చు, దానికి మాకు సంబంధం లేని విషయం కదా అదే. రామచంద్రపురం మండలంలో మట్టి మాఫియాను అరికట్టాలని, వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆధ్వర్యంలో డిఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఆదివారం సిపిఎం పార్టీ బృందం కొండలను గుట్టలను తవ్విన ప్రాంతాలను పరిశీలన చేసి మాట్లాడారు. ఈ కొండలు ఈ రకంగా తువ్వేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ మొత్తం కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకోవడానికి ఈ మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా, ఇసుక మాఫియా కలిసి చేస్తున్న దందాలు ఇవి. ఈ ఊరు చూడలే అని చెప్పి రాత్రి సమయాల్లో ఈ దందా కార్యక్రమం పెద్ద పెద్ద రోడ్లు వేసుకొని మొత్తం తవ్వేసి కొండలను హరిచేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. దీని మీద కలెక్టర్ గారికి కానీ లేకపోతే ఎస్పీ గారికి కానీ ఇవన్నీ చూడమని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. వచ్చి ఒకసారి పరిశీలన చేయండి. పత్రికల్లో చెప్పినా మీకు ఏమి కనబట్టలేదని చెప్పి అడుగుతున్నాను నేను. వెంటనే ఈ యొక్క మాఫియా ఈరోజు దాడులకి, దుర్మార్గాలకు కూడా అవి ఎగబడిన పరిస్థితిని చూస్తున్నాం. వెంటనే ఇటువంటి ఈ కొండల్ని, సహజ సిద్ధమైన కొండల్ని, మొత్తం పచ్చగా ఉండే కొండల్ని, చెట్లన్నీ కూడా పెరిగే కొండల్ని వృక్ష సంపద పెంచాలా. మొన్నేమో చెప్పారు వృక్షాలు నాటండి, కాపాడండి, మొత్తం వాతావరణాన్ని కలుషితంగా అక్కడ చూడండి అన్నారు. ఈ మొత్తం తవ్వేసి మొత్తం నాశనం చేస్తున్న ఈ పరిస్థితిని అడ్డుకట్ట వేలేరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దీన్ని గతంలో ప్రభుత్వం వీటి మీద బతికింది, వీటిని ఆధారం చేసి బతికిందని చెప్తున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం దీన్ని ఎందుకు ఆపలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మొత్తం ఎమ్మెల్యే గారు, నాని గారు, మీరు ఇది చూడండి, ఇవి మీకు తెలియకుండా జరుగుతున్నాయని చెప్పి మమ్మల్ని అనుకోమంటారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవి కరెక్ట్ కాదు. వెంటనే ఈ యొక్క మాఫియాని అరికట్టాల్సిన అవసరం ఉంది. సహజ వనరులను కాపాడాలి. ఈ ప్రజలందరూ కూడా ఈ మొత్తం ఈ దుమ్ము, ధూళి, ఈ వాతావరణం పరిస్థితిని కలుషితం చేస్తున్న దాన్ని ఆపాలని చెప్పేసి సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తాము. రామచంద్రాపురం మండలంలో ఈ ఎర్రటి మట్టినంత బంగారాన్ని తీసుకొని పోయి వందల వేల రూపాయల డబ్బులకు ఈరోజు అమ్మేస్తున్నటువంటి పరిస్థితిని స్వయంగా సిపిఎం పార్టీ పరిశీలన బృందం ఈ విషయాలన్నిటి కూడా వెల్లడించింది. గతంలో అనేక సందర్భాలుగా పత్రికల్లోన వాటిలో పుంకాలుగా వార్తలు వచ్చినప్పుడు కూడా కనీసం అధికారులు కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకో. అంతర్జాతీయ ఒలింపిక్ డే పురస్కరించుకొని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి మహతి ఆడిటోరియం వరకు భారీ ఒలింపిక్ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి నగరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప విద్యాశాఖ అధికారి బాలాజీ, గౌరవ అతిథులుగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు యలమంచిలి ప్రవీణ్, ప్రత్యేక ఆహ్వానితులుగా డిఎస్డిఓఎన్ శశిధర్ హాజరయ్యే ఒలింపిక్ జ్యోతిని వెలిగించి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం తిరుపతి ఒలింపిక్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఒలింపిక్ ర్యాలీలో దాదాపు 1000 మంది క్రీడా సంఘాల నాయకులు, క్రీడాకారులు, కోచ్లు, వివిధ పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు యలమంచిలి ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి శ్రీధర్, కోశాధికారి సాయి కుమార్, జన్ అకాడమీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ ప్రదర్శనకి అనేక క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు, కోచెస్ అందరూ కలిసి జయప్రదం చేసినందుకు వారందరికీ నా ధన్యవాదాలు. అంగన్వాడీలు రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలను కూటమి ప్రభుత్వం తక్షణం పరిష్కరించుకుంటే రాష్ట్రంలో మరో చారిత్రక పోరాటాన్ని చూడాల్సి వస్తుందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి హెచ్చరించారు. అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంకై సిఐటియు పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ఎదుట సోమవారం అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు చేపట్టారు.
తిరుపతి కలెక్టరేట్ వద్ద జరిగిన అంగన్వాడీల ధర్నాను ఉద్దేశించి సిఐటి జిల్లా కార్యదర్శి కందారపు మురళి ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా రాష్ట్రంలో కష్టజీవుల పట్ల, కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరి బాధ్యత రాహిత్యంగా ఉందని, ఎన్నికలకు ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడటం పరిపాటిగా మారిందని పాలకులను కందారపు మురళి తీవ్రంగా విమర్శించారు. ఎన్నికలకు ముందు అంగన్వాడీల పోరాటానికి కూటమి నేతలందరూ పోటీలు పడి మద్దతు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని, వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. ఏడాది కాలంగా అంగన్వాడీలు, మున్సిపాలిటీ ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ కార్మికులు తదితరుల సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి సమయం సరిపోలేదా అని సూటిగా ప్రశ్నించారు. టెంట్ కావాలా, మైక్ సెట్ కావాలా, ఏం కావాలి తల్లి చెప్పండి అని చెప్పి బొగ్గలు పట్టుకొని మన అందరినీ కూడా అడుక్కొని మరి ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజున పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడా? పవన్ కళ్యాణ్ ఈ రోజు దాకా అంగన్వాడీ వాళ్ళ గురించి నోట్లో మాట వచ్చిందా బయటికి? ఆయన ఈ రోజు మధురై పోయినాడు. ఎవరు? మన పవన్ కళ్యాణ్ గారు. హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం అంట ఆయన ఎవరో పిలిచినట్టుగా ఆడికి. ఆయన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రము, ఇంకా కేరళ, దక్షిణ భారతం అంతా చేస్తాడంట. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో అంగన్వాడీ మహిళలందరూ కూడా మీరు ఇచ్చినటువంటి హామీలకు మోసపోయి మిమ్మల్ని అధికారంలోకి తెచ్చి మళ్ళా మోసపోయి కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేస్తున్నారు. దాని మీద మాట్లాడండి, మీకేమాత్రం బుద్ధి ఉంటాయని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి రోజు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపి మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంకు మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు వేసవి దృష్ట్యా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన పీజీఆర్ఎస్ పరిష్కార వేదిక ఆవరణంలో వారు కూర్చోవడానికి వీలుగా కుర్చీలు, తాగునీటి సౌకర్యం, మజ్జిగ ప్యాకెట్లు వచ్చిన అర్జీదారులకు అందించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి యొక్క సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీటీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి అధికారులను ఆదేశించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. Had a wonderful darshan here in Tirupati. I continuously come at least 3 times a year and had a wonderful darshan this time. Well maintained, prasadam, everything is so good. And I've come here for June 27th. My movie Love Marriage is releasing. And following that, my first Telugu project, Gati, is releasing on July 11th. It is with Anushka Madam and Chris Jaglamudi Garu. So just had a wonderful darshan here with my wife, and we're just so blessed to be in Tirupati. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనాన్ని ఈరోజు దర్శించుకోవడం జరిగింది. తప్పకుండా స్వామివారి ఆశీర్వచనాలతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు సంవత్సరం కాలం పూర్తవుతోంది. ఈ సంవత్సర కాలంలో ప్రజలు ఆశించిన విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ఈ రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో P4 కార్యక్రమం కానీ, స్వర్ణాంధ్ర ప్రోగ్రాం కానీ, మొన్న యోగా డే కూడా ప్రధానమంత్రి గారు రావడం, ప్రపంచ రికార్డు దాదాపు 3,10,000 మంది దగ్గర ఈ యోగాలో పాల్గొనడం నిజంగా సులువైన. ఒకసారి ఆ స్వామివారి ఆశీర్వచనాలతో అనుకున్న కార్యాలన్నీ కూడా జరగాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరొకసారి స్వామివారిని కోరుకోవడం జరిగింది. మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు. మంచి ఉదయమే శ్రీవారి దర్శనం, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మా మిత్రులంతా కూడా మంచి ఆనందంతో మరి టీటీడీ తిరుమల టెంపుల్లో కూడా ఏర్పాట్లన్నీ కూడా
మంచిగా బ్రహ్మాండంగా ఉన్నాయి. దర్శనం అంతా కూడా ఉదయమే బాగా జరిగింది. మరి ఇక్కడ ఏర్పాట్లు ఇవన్నీ కూడా రోజు రోజుకు దినదిన అభివృద్ధి చెందుతూ మరి స్వామివారి ఆశీస్సులతోటి ఇదే ఇంత మంచిగా జరిగి మరి ఈరోజు దాదాపు చాలామంది కూడా దర్శనం చేసుకొని మరి శ్రీవారి ఆశీస్సులు పొంది పుణ్యతులు కావడం జరిగింది. మరి ఈరోజు దర్శనం చేసుకున్న వారందరికీ మరి ఇంత మంచి ఏర్పాట్లు మంచి దర్శనం కల్పించిన మరి తిరుమల మరి బోర్డు వారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మరి స్వామివారి ఆశీస్సులు వెన్నంటే ఉండాలని స్వామివారి దయా కృపతోటి ఇదే విధంగా అందరూ మంచిగా శుభాశీస్సుతో ఉండాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మద్యం షాపులకు ప్రభుత్వం శాశ్వత గదులను ఏర్పాటు చేయాలి. షాపుల సమయాన్ని ఎక్సైజ్ అధికారులు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. మద్యం షాపుల యజమానులు. కొండల మట్టిని కరిగించి మింగేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం. తవ్విన ప్రాంతాలను పరిశీలించిన సిపిఎం నాయకులు. అంగన్వాడీల సమస్యల పరిష్కారంకై కలెక్టరేట్ వద్ద ధర్నా. కూటమి ప్రభుత్వం తక్షణం పరిష్కరించుకుంటే రాష్ట్రంలో మరో చారిత్రక పోరాటాన్ని చూస్తారన్న గంధరపు మురళి. తిరుపతి నగరంలో ఘనంగా ఒలింపిక్ ర్యాలీలో పాల్గొన్న 1000 మంది క్రీడాకారులు, విద్యార్థులు, క్రీడా సంఘాల నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.